అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే పేదవాడి బ్రతుకులు మారుతాయన్నారు జూపల్లి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు, చెన్నరావుపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మంత్రి. పరీక్షా సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది అసలు గుణం. పరీక్ష వచ్చినప్పుడే. రెండవ పరీక్ష ఎప్పుడు వచ్చింది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణలో పిల్లలు ఒక్కొక్కరు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే, చనిపోతూ ఉంటే, ఆనాడు నేను మంత్రి, ఎమ్మెల్యేలా మంత్రి కూడా అయినా ఆ ప్రభుత్వంలో అయినా కూడా ఈ పదవులు రావచ్చు పోవచ్చు ఎప్పుడైనా, కానీ తెలంగాణ ఇప్పుడు తప్పితే 100 ఏళ్ళైనా రాదని చెప్పని ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పాలమూరు జిల్లా మొత్తం పాదయాత్ర చేసాం. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి డాక్టర్ మల్లు రవి అని చెప్పని, డాక్టర్ మల్లు రవి గొప్ప చదువుకున్న వ్యక్తి. మరి ఆయన కూడా ఏ రోజు కూడా ఒక పార్టీలు మారలే, కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనే ఉన్నాడు. 40 ఏళ్ళకి పదవులు వచ్చినా రాకపోయినా, టికెట్లు వచ్చినా రాకపోయినా, మరి అటువంటి వ్యక్తికి సోనియా గాంధీ టికెట్ ఇచ్చి పంపింది. కాబట్టి ఆ మల్లు రవికి కాంగ్రెస్ పార్టీకి చేయగుర్తు ఓటేసి గెలిపించి పంపిస్తే ఆయన ఢిల్లీ పోయి పార్లమెంటులో సోనియా గాంధీ కొడుకుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఆయన ఓటేస్తాడు. కాబట్టి అక్కడ అంటే సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి మనం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి.